హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ రేస్ కార్నర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్రొక్కోలీ ఫ్రై ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ రెసిపీ. దీనికోసం నేను ఒక బ్రొక్కోలీని ముక్కలుగా కోసుకుని వేడి నీటిలో వేసుకోవాలి 10 మినిట్స్ వరకు. ఆ తర్వాత మనం ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని చిటపటలాడేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ 10 మినిట్స్ అయిపోయింది. సో నేను ఇక్కడ బ్రొక్కోలీని పక్కన తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న బ్రొక్కోలీని మనం ఇక్కడ ఈ కడాయిలో వేసుకోవాలి. బ్రొక్కోలీని ఇష్టపడని పిల్లలు ఉంటారు. సో ఈ విధంగా మీరు ఫ్రై చేసి పెడితే వాళ్ళు తప్పకుండా తింటారు ఇష్టంగా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం పౌడర్, 1 టీ స్పూన్ కొబ్బరి తురుము, అదేవిధంగా జీలకర్ర, కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా ఇక్కడ నేను కలిపాను. ఇది కలపటం వల్ల ఏమవుతుందంటే దీనికి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అసలు తెలియదు అసలు టేస్ట్ ఎలా ఉంటుందో, పిల్లలు గోధుమ పిండి వేసామా లేదా అని కూడా, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత వేసుకుని ఒక 2-3 నిమిషాలు వండుకోవాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మన బ్రొక్కోలీ